వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉందనే చెప్పాలి. మరోవైపు గేమ్ చేంజర్ తో పాటు ఏకకాలంలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఇండియన్ 2 కూడా వచ్చే నెలలో రిలీజ్ అయిపోతుందన్నమాట. ఇక దీంతో మెగా అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించాలి అంటూ సోషల్ మీడియాలో తెగ హోరెత్తిస్తున్నారు. ఇలాంటి వేళ నిర్మాత దిల్ రాజు సినిమా రిలీజ్ పైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ పైన సాలిడ్ బజ్ అయితే వినిపిస్తోంది. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అది కాకపోతే డిసెంబర్ 20న ఖచ్చితంగా చిత్రం రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక ఏది ఏమైనా ఈ 2 తేదీల్లో ఏదో ఒక డేట్ కి గేమ్ చేంజర్ రావడం పక్కా అని టాక్. మరి దీనిపైన మూవీ టీం అధికారిక ప్రకటన ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికా వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు. ఇక దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండబోతున్నారు దిల్ రాజు. ఇక జూలైలోనే తిరిగి హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇక వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇంకో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఇక ప్రస్తుతానికైతే ఇండియన్ 2 ప్రమోషన్స్ లో శంకర్ పాల్గొనాల్సి ఉంది. అలానే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఆయన కంటిన్యూ చేయబోతున్నారట. ఇక వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాల్సి ఉంది. మరి చెప్పినట్టుగానే ఈ ఏడాదిలో సినిమాను రిలీజ్ చేస్తారో లేదో మనం చూడాలి. ఇంకోవైపు గేమ్ చేంజర్ తర్వాత మొదలైన దేవరా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 10న రావాల్సిన దేవరా ముందుగానే సెప్టెంబర్ 27కి వస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించింది. ఇలాగా మిగిలిన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించి దూకుడు గనక చూపిస్తుంటే గేమ్ చేంజర్ మాత్రం రోజు రోజుకి ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సినిమా సెట్స్ లో చరణ్ అడుగు పెట్టాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.